#AskDrJohnWatson అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. సూరజ్ పి, సార్ ఇస్ ఇట్ గుడ్ టు యూజ్ పిఆర్పి డ్యూరింగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్? హెయిర్ ట్రాన్స్ప్లాంట్ జరిగేటప్పుడు ఆటోమేటిక్ గా కొంత పిఆర్పి అనేటువంటిది స్కాల్ప్ మీద రిలీజ్ అవుతుంది. అలా కాకుండా ప్రత్యేకించి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగేటప్పుడు మళ్ళీ పిఆర్పి చేయొచ్చా అంటే అందరికీ అలా అవసరం రాదు. బట్ కొంతమందికి ఎవరైతే డోనర్ ఏరియా హెయిర్ అనేటువంటివి చాలా పల్చగా ఉంటాయో, ఎవరికైతే సెకండ్ సెషన్ చేస్తున్నప్పుడు స్కాల్ప్ డోనర్ ఏరియా చాలా తక్కువగా ఉండి బాడీ హెయిర్ వాడవలసిన అవసరం వస్తుంది, ఆ హెయిర్ కూడా ప్రత్యేకించి గుడ్ క్వాలిటీ కనిపించట్లేదు అనుకోండి, అటువంటి సిచ్యువేషన్ లో హెయిర్ గ్రోత్ ప్రమోట్ చేయడానికి ప్రత్యేకించి పిఆర్పిని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగేటప్పుడు ఇస్తాను. దాంతో పాటు రాబోయే రోజుల్లో కూడా వాళ్ళని రెగ్యులర్ గా పిఆర్పి చేయమని చెప్తాను. ఇటువంటి సిచ్యువేషన్ లో ప్రత్యేకించి జస్ట్ పిఆర్పి చేస్తే సరిపోదు, వాళ్ళ వైటమిన్ స్టేటస్ అసెస్మెంట్ చేసి వాళ్ళకు కావాల్సిన ఎక్స్ట్రా వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ అందించి వాళ్ళకు కావాల్సిన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోమని చెప్పాలి. ఇలా చేస్తేనే రిజల్ట్స్ వస్తాయి.